స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి మొత్తం 2861 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి వీటికి సంబంధించిన సిలబస్ ఏంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మనకు పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అనుకున్నాం కదా. దీంట్లో వెర్బల్, నాన్ వెర్బల్, అదేవిధంగా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా నాన్ వెర్బల్ సిరీస్, సిలాజమ్స్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, అదేవిధంగా డెసిషన్ మేకింగ్, అదేవిధంగా వీటికి సంబంధించినట్టు అంటే మనకు కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి కదా, అవి వాటితో పాటుగా బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు ఈ జనరల్ రీజనింగ్ మరియు ఇంటెలిజెన్స్ నుంచి మనకు అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇందులో మనకు భారతదేశ చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు ఎగ్జామ్ జరిగే నాటికి 8 నెలల నుంచి 12 నెలల లోపు ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, వాటి నుంచి మనకు ప్రశ్నలు అధికంగా అడగడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే దీంట్లో మనకు అధికంగా మనకు అర్థమెటిక్ సంబంధించిన టాపిక్సే ఉంటాయి. ఇందులో మనకు నెంబర్ సిస్టము, స్క్వేర్ రూట్స్, అలాగే మనకు పర్సంటేజు, అదేవిధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్. అయితే దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మరో టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. దీంట్లో అభ్యర్థి యొక్క సామర్థ్యం సంబంధించినటువంటి అంటే బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో గ్రామర్ సంబంధించినటువంటి ముఖ్యంగా వాటికి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్. మెయిన్స్ ఎగ్జామ్ అంటే పేపర్ 2కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ఇందులో మనకు ఇందాక మనం చెప్పుకున్నాము ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ గ్రామర్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ ప్యాసేజెస్, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు ఈ పేపర్ 2 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు మొత్తం 200 మార్క్స్ అని చెప్పుకున్నాము. ఇందులో మనకు సిలబస్ చూసినట్లయితే మొత్తంగా మనకు దీంట్లో ఎర్రర్ రికాగ్నిషన్స్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అదేవిధంగా దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించినటువంటి, వొకాబులరీ సంబంధించినటువంటి, యాంటోనిమ్స్, సినోనిమ్స్, కాంప్రహెన్షన్స్, అదేవిధంగా సెంటెన్స్ కంప్లీషన్స్, అదేవిధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ సంబంధించి, అదేవిధంగా ఫ్రేసెస్, ఇలాంటి టాపిక్స్ నుంచి ఫేసెస్, ఇడియమ్స్ సంబంధించినటువంటి ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు మొత్తం 200 ప్రశ్నలకు ఈ పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూశారు కదా, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం 2861 పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిటు, అదేవిధంగా వీటికి సంబంధించిన సిలబస్ అనేది మనం చూడడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు మనం చివరిగా చెప్పుకున్నట్లయితే వీటికి ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్.